బీహార్‌లో ఎన్నికల శంఖారావం పూరించడం జరిగింది. అయితే పార్టీల హామీల్లో భాగంగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ప్రజలకు ఉచిత హామీలు బీభత్సంగా ప్రకటిస్తున్నారు. అందులో ఇటీవలనే ప్రతి ఇంట్లో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ఒక హామీ ఇచ్చారు. అలాగే జీవికా సీఎం స్కీమ్ కింద మళ్ళొక హామీ ప్రకటించారు. అదేమిటంటే మహిళా సంఘాలకు దాదాపు నెలకు 30,000 రూపాయలు ఇస్తాము, వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగుల్లాగా పరిగణిస్తామని ప్రకటించారు. అయితే ఎలక్షన్ కమిషన్ కూడా పార్టీలు ఇచ్చే ఉచిత హామీలపై కొద్ది కంట్రోల్ ఉండాలి. ఎందుకంటే ఇష్టానుసారంగా హామీలు అంటే సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రభుత్వాలని అంటే వ్యవస్థని మొత్తం నాశనం చేయడం పూనుకున్నట్టే అనిపిస్తుంది, వాళ్ళు వ్యక్తిగతంగా గెలవడం కోసం. ఎందుకంటే ఇంతకుముందు ఉచిత హామీల స్కీమ్ దక్షిణాదిలో ఉండే, అంటే మన తమిళనాడు నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక కూడా పాకింది. తర్వాత ఉత్తరాదికి పాకుతుంది. ఇప్పుడు మొదటిసారిగా బీహార్లో స్టార్ట్ అవుతుంది విధానము. ఎందుకంటే ఇష్టానుసారం ఉమ్మడి ఫ్రీ పథకాలు ఇవ్వడం వల్ల ప్రభుత్వంలో వ్యవస్థ ఆర్థికంగా నష్టపోయి అధిక ధరలు పెరిగి చివరికి ప్రజలకే ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే ఇచ్చే వాటిలో ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం రేషనే తీసుకుందాం. రేషన్ బియ్యం ఫ్రీగా ఇస్తున్నారు. అంటే బహిరంగ మార్కెట్లో రేషన్ కిలో 30 రూపాయలు ఉంది. అంటే ఒక కేజీ అంటే 30 రూపాయలు సబ్సిడీ గవర్నమెంట్ ఫ్రీగా భరిస్తుంది. అందరూ మా ఊర్లో ఉందండి, మా ఊర్లో 98% రైతులే. అందులో 90% మంది బోర్ ఉంది, గ్రౌండ్ వాటర్ ఉంది, వాటర్ ద్వారా వరి పండించుకుంటారు. కానీ ప్రతి ఒక్కరు రేషన్ తెచ్చుకుంటారు, ఇంక్లూడ్ మీ ఆల్సో. దీనిపై కరెక్టు నియంత్రణ లేకపోతే ప్రభుత్వం ఎన్ని ఉచిత హామీలు ఇచ్చినా జనాలు బాగుపడిపోగా సోమరిపోతులు అవుతారు. కాబట్టి ఏదైనా ఉచిత హామీ ప్రకటించే ముందు ఈసీ కొన్ని నియమాలు పెట్టాలి. ఆ స్కీమ్ డబ్బులు ఏడంగా ఇస్తారు, ప్రజలపై భారం మోపకుండా చూస్తారని. ఒకవేళ ప్రభుత్వం రూపాయి వేసుకుని వాళ్ళ పార్టీ ప్రైవేట్ ఆస్తులు అమ్మైనా సరే స్కీమ్ ఇంప్లిమెంట్ చేసాడు కొన్ని గైడ్లైన్ తీసుకొస్తే కానీ పార్టీలకు బుద్ధి రాదు. కాబట్టి ఉచిత హామీలు పోకుండా అభివృద్ధికి రోడ్డు రైల్ డెవలప్మెంట్, విద్యా ఉపాధి కల్పించేటట్టు పార్టీ నిర్ణయాలు ఉంటే దేశం ఎప్పుడో బాగుపడుతుంది. వారు గెలవడం కోసం దేశాన్ని ఎంతకైనా దిగజార్చడం కరెక్ట్ కాదు. వీడికే మనమే అంటాం సెంట్రల్లో 200 లక్షల కోట్ల అప్పు బీజేపీ గవర్నమెంట్ చేసిందని. సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ అన్నీ చేస్తే స్టేట్లన్నీ కలిసి ఎన్ని అప్పులు చేసినాయి, ఎంత అప్పు దేశ పడి ఉంది, నాయకులకు ఏమి కాదు, మోయాల్సింది ప్రజలే.